హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ బియ్యపిండితో చెగోడీలండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు ఒక గ్లాస్ తక్కువగా బియ్యపిండి తీసుకున్నానండి. గ్లాస్ నిండుగా కాకుండా కొద్దిగా వెల్తిగా. తర్వాత 4 స్పూన్లు సుమారు వెన్న కరగబెట్టి వేశాను. రుచికి సరిపడా ఉప్పు, వాము, నువ్వులు 2 టీ స్పూన్ల నువ్వులండి, కొద్దిగా ఇంగువ, పసుపు, కారం ఇవన్నీ వేసి ఫస్ట్ సమానంగా పిండి అంతా కలుపుకోవాలండి. కలిసేట్టు కలుపుకొని పిండిని తర్వాత చేత్తో బాగా రబ్ చేయాలండి. బాగా చేత్తో రబ్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఉప్పు కారాలన్నీ పిండికి సమానంగా పడతాయండి. తర్వాత కొద్దిగా వేడి నీళ్ళండి, వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలండి. ముద్దలాగా చేసుకోవాలి. చాలా తక్కువ, నాకు ఒక అరకప్పు దాకా సుమారు పట్టాయండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. తర్వాత పిండి కాసేపు కొద్దిగా కలుపుకొని పిండి ఒక 2 నిమిషాలు కొద్దిగా ముద్దలు తీసుకొని అలా రోల్ చేసుకుంటూ చేత్తో అలా రోల్ చేసుకుంటూ పొడుగ్గా చెగోడీల ఆకారంలో చుట్టుకోవాలండి. అలా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అలా చేసుకోవాలండి. ఆ విధంగానే మిగిలినవన్నీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత కొద్దిగా మీడియం హీట్ ఎక్కాక ఇవన్నీ వేసుకోవాలండి. వెంటనే కలపకూడదండి. 1 నిమిషం 2 నిమిషాలు అలా ఆగి టర్న్ చేసుకోవాలి. ఒక నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత అలా తిరగేసుకోవాలండి గంటెతో. అలా ఈవెన్గా తిరగేసుకుంటూ వేయించుకోవాలి. అలా ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలండి. అంతేనండి, బియ్యపిండి చెగోడీలు రెడీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బాగుంటుందండి. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.